అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహానుభావుడు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి. ఆ మహానుభావుడు మరి ఎంతో విలువైన కానుకను మన భారతదేశానికి అందించిన ఘనత అంబేద్కర్ గారికే దక్కింది. ఎన్నో రాజ్యాలు, ఎన్నో దేశాల్లో ఉన్న రాజ్యాంగాలను అవపోసన పట్టి ఒక చక్కటి విస్తృతమైన రాజ్యాంగాన్ని మనకు ఇవ్వడం జరిగింది. మనిషిని మనిషిగా గుర్తించాలని తను కులాలకు అతీతంగా ఒక సమాజ నిర్మాణం జరగాలని చెప్పేసి ఆత్మగౌరవంతో ప్రజలు జీవించాలని చెప్పి ఇలా ఉన్నతమైన ఆశయాల కోసము మన భారతదేశానికి, భారత ప్రజలందరికీ మరి చక్కటి దిశానిర్దేశం చేస్తూ మనకు రాజ్యాంగాన్ని అందించిండు ఆ మహానుభావుడు. ఆ మహానుభావుడికి హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటించుకోవాల్సిన అవసరము ప్రతి భారతీయుని పైన ఉంటుంది. సో ఆ మహానుభావుని ఆశయ సాధన కోసము ప్రజలందరూ కూడా ఆత్మగౌరవంతో జీవిస్తూ మనిషిని మనిషిగా గుర్తిస్తూ రాజ్యాంగం ఇచ్చిన ఫలాలు అట్టడుగు వర్గాలకు కూడా దక్కాలని ఏదైతే ఉన్నతమైన ఆశయంతో రాజ్యాంగాన్ని మనకు అందించిండో ఆ ఆశయ సాధన కోసము ప్రతి వ్యక్తి ప్రయత్నం చేయాలని, చేస్తారని కోరుకుంటున్నాను. ఆ మహానుభావునికి మరొకసారి ఘనమైన నివాళి మనస్ఫూర్తిగా అర్పిస్తున్నాను.